టైం వచ్చేసి 1:56 అయితుంది. మీకు అనిపిస్తుందో లేదో 1:56 AM నైట్ ఇప్పుడు మిడ్‌నైట్‌లో నేను మాట్లాడుతున్నా. ఎందుకు మాట్లాడుతున్నా అంటే నిద్ర రావట్లేదు. అది కూడా నిద్ర ఎందుకు రావట్లేదో కూడా నేను చెప్తాను. నేను జిమ్‌కెళ్ళాక 4 డేస్ అయింది. ఇది 4థ్ డే. రీజన్ ఎందుకెళ్ళలేదో కూడా చెప్తాను. కొత్త యంగ్‌స్టర్స్ జిమ్‌కెళ్ళేస్తా, పీకేస్తా అంటారు కదా! సో, వాళ్ళకి చాలా మందికి తెలిసి ఉంటది. బట్ కొందరికి తెలవని వాళ్ళకి మేబీ ఒక్కడికైనా సరే యూజ్ అయితదని చెప్తున్నా. ఏమైందంటే ఇప్పుడు రెగ్యులర్‌గా జిమ్‌కెళ్ళిన ప్రతిసారి వార్మప్ చేసుకొని జిమ్ వర్కౌట్ స్టార్ట్ చేస్తాం కదా! సో, నేను కూడా అంతే రెగ్యులర్‌గా వర్కౌట్ చేసే ముందు వార్మప్ చేసుకొని స్టార్ట్ చేస్తా. లాస్ట్ 4 డేస్ బ్యాక్ ఏమైందంటే వార్మప్ చేయలేదు. చేశాను బట్ ఆగమాగం ఏదేదో 2 మినిట్స్‌లో అట్లా ఏదో చేసి వర్కౌట్ స్టార్ట్ చేసినా అనుకో డైరెక్ట్ పోయి షోల్డర్స్ అదే వర్కౌట్. నా లైఫ్‌లో ఇప్పటివరకు ఇన్ని ఇయర్స్ అయింది నేను జిమ్‌కి పోయి గానీ, ఇప్పుడు నాకసలు ఏం పట్టుకోలే అసలు. మజిల్ పట్టుకోలే, ఏ నరాలు పట్టుకోలే అసలు నాకు. ఆ రోజు నాకు ఫస్ట్ సెట్ చేసేటప్పుడు అనిపించింది పెయిను. బట్ ఇప్పుడు ఏ పెయిన్‌లే అనుకున్నా. బట్ మెల్లమెల్లగా కొంచెం కొంచెం పెయిన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ సెట్‌తో ఆపేసిన. నాన్న దగ్గరికి పోయి చెప్పేసాను. ఇట్లా పెయిన్ అయితుంది అనగానే బాగా పెయిన్ లేదంటే కింద కూర్చోబెట్టిండు. స్ప్రే కొట్టిండుండే బ్యాక్. సో, 10 మినిట్స్ రెస్ట్ తీసుకున్నాను. తీసుకున్నాక అవ్వలే నాకసలు. ఆ 10 మినిట్స్ కూర్చున్నాక అర్థమైంది. పట్టుకుంది. నువ్వు 3 డేస్ జిమ్‌కి రాకు అన్నాడు. ఎవరైనా జిమ్‌కెళ్ళి వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు వార్మప్ చేయడం మర్చిపోకండి. వర్కౌట్ చేసే ముందు పక్కా 10, 20 మినిట్స్ వార్మప్ చేయండి మంచిగా. అప్పుడు మజిల్స్ ఫ్రీ అయితాయి. అప్పుడు వెయిట్స్ లేపినా కూడా ఏం కాదు. లేక లేకపోతే మజిల్స్ కాదు కదా నరాలు పట్టుకుంటే చెప్పలేము. ఇంకా సివియర్ కూడా అవ్వచ్చు. దానివల్ల అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయట. సో, జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న ఇష్యూస్ కూడా చాలా సీరియస్ అయితాయి. సో, జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా వర్కౌట్ స్టార్ట్ చేసిన కావాలంటే పోయి కోచ్‌ని అడగండి. వాళ్ళు చెప్తారు. అంతేకాని నాకు తెలుసు నేను పీకేస్తా, పొడి చేస్తా అనుకుని మాత్రం ఇష్టం ఉన్నట్టు చేయకండి.